అమెరికాలో విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ప్రభుత్వంతో విసిగిపోయిన వారికి శుభవార్త. ఫ్రాన్స్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా వర్క్ పర్మిట్ ను త్వరలోనే ప్రకటించబోతుందని సమాచారం. ఇంతకుముందు బిగ్ 4 గా పేరుగాంచిన అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలి 4 గమ్యస్థానాలుగా ఉండేవి. అయితే ఈ ధోరణి ఇటీవలే కాలంలో మారింది. భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్ గా యూరప్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ మారింది. ప్రధాని మోదీ 3 రోజుల ఫ్రెంచ్ పర్యటనకు వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్యారిస్ వైపు మళ్లింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించడం ఇది 6సారి. అధ్యక్షుడు మెక్రాన్తో కీలక రక్షణ, అణు ఇంధన ఒప్పందాలపై సంతకాలు చేసి భారత్ ఫ్రాన్స్ సంబంధాలను పెంచనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి అనుకూలమైన విద్యార్థి వీసా వర్క్ పర్మిట్లను ప్యారిస్ ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. బిగ్ 4 గా పేరుగాంచిన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి తొలి 4 గమ్యస్థానాలుగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో ఈ ధోరణి మారింది. యూరప్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ భారతీయ విద్యార్థులకు టాప్ చాయిస్ గా ఎంచుకుంటున్నారు. హెచ్ఈసి ప్యారిస్ బిజినెస్ స్కూల్, సోర్బోన్ విశ్వవిద్యాలయం, ఎకోల్ పాలిటెక్నిక్ వంటి 75కి పైగా ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు వ్యాపార, కళలు, సాంకేతికత శాస్త్రాలలో అగ్రశ్రేణి ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్లో ఉన్నత విద్య పట్ల భారతీయ విద్యార్థులకు మక్కువ ఎక్కువైంది. రెండు 2023-24 విద్యా సంవత్సరంలో 7,344 మంది భారతీయ విద్యార్థులు పై చదువుల కోసం ఫ్రాన్స్కు వెళ్లారు. 2030 నాటికి సంఖ్య 200% పెరుగుతుందని ఇండియా చెప్తోంది. 2024 జనవరిలో 2 రోజుల పాటు భారత్లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. 2030 నాటికి భారత్ నుంచి 30,000 మంది విద్యార్థులను ఆహ్వానించడమే తమ దేశ లక్ష్యమని తెలిపాడు. ఇటీవల వేలాది మంది భారతీయ విద్యార్థులతో అభిప్రాయాలతో రూపొందిన QS నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. ఫ్రాన్స్ తమ ఇష్టమైన గమ్యస్థానమని 31% మంది భారతీయ విద్యార్థులు ఓటు వేశారని తెలిపింది. భారతీయ విద్యార్థులలో దాదాపు 50% మంది ఫ్రాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. 21% మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. ట్రంప్ రాకతో మారిన అమెరికా విధానాలు, నిజ్జర్ ఉదంతంతో భారత్ కెనడా మధ్య సత్సంబంధాలు సన్నగిలిన నేపథ్యంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ తన వీసా ప్రక్రియలను సరళతరం చేస్తోంది. ఎక్కువ మంది విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఫ్రెంచ్తో పాటు ఇంగ్లీష్ భాషలోనూ కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ తరగతుల ద్వారా ఫ్రెంచ్ బోధిస్తూ అది పూర్తి చేసిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు అనుమతి ఇస్తోంది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో బోధించే 200కి పైగా విద్యా కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. అనేక ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాలు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలను అందిస్తున్నాయి. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉండి ఫ్రాన్స్లో ఒక సెమిస్టర్ చదివిన భారతీయ విద్యార్థులు 5 ఏళ్లు షార్ట్ స్టే స్కెంజన్ వీసా పొందేందుకు అర్హులు అవుతారు. ఫ్రెంచ్ మాస్టర్ డిగ్రీతో పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 2 ఏళ్ల పోస్ట్ స్టడీ వర్క్ వీసాను కూడా ఫ్రాన్స్ అందిస్తుంది. ఈ వీసాను మొత్తం 2 ఏళ్ల పాటు జారీ చేస్తారు. దీంతో భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. భారతీయ విద్యార్థులను ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల వైపు నడిపించిన అంశాలు అనేకం ఉన్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయి. బిజినెస్, డేటా అనలిటిక్స్, ఫ్యాషన్తో పాటు విస్తృతమైన కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తైతే ఫ్రాన్స్లో ఉన్నత విద్యా ఖర్చు మిగతా బిగ్ 4 దేశాలతో పోలిస్తే తక్కువ. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయి. చార్పాక్, ఈఫిల్, ఎక్సలెన్స్ ప్రోగ్రాం వంటి అనేక ఆర్థిక సహాయ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతారు. భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 15 కోట్ల రూపాయలకు పైగా ఉపకార వేతనాలను ఫ్రాన్స్ అందిస్తోంది. అందుకే భారతీయ విద్యార్థులు ప్యారిస్ వైపు అడుగులు వేస్తున్నారు.